భార్యాభర్తల బంధం పార్ట్ 9. రాత్రి అయింది. సుగుణ నార్మల్గానే ఇంటికి వచ్చింది. కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. మానసకు, సుగుణకు అంత ఎక్కువ చనువు లేకపోవడం వల్ల మానస సుగుణను ఏమీ అడగలేదు. అలా అలా రోజులు గడిచిపోయాయి. అర్జున్ మానసను తన చిన్నప్పటి స్నేహితురాలిగా, చిన్నప్పుడు ఆటల్లో తాళికట్టిన భార్యగా గుర్తించినట్టు ఎప్పుడూ మానస ముందు ప్రవర్తించకపోవడంతో మానసకు ఈ విషయం ఇంకా అయోమయంగానే ఉంది. అలా మానస అర్జున్ దగ్గరకు చేరి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల్లో తను ఇంగ్లీష్ మాట్లాడడం కొద్దిగా నేర్చుకుంది. ఒక చిన్న ల్యాబ్లో వర్క్కి జాయిన్ అయింది. అర్జున్ మానస ఈ జాబ్కి వెళ్తాను అన్నప్పుడు వద్దు అన్నాడు. కానీ నేను ఇంట్లో కూర్చొని తింటూ ఉండలేను అంది మానస. అనడంతో సరే మీ ఇష్టం అన్నాడు. మానసకు ఆ ఇంట్లో ఉండడం కంటే జాబ్ చేయడమే బాగుండేది. ఈ మధ్య అర్జున్ సుగుణకు దగ్గరవుతున్నట్టుగా కూడా అనిపించేది మానసకు. ఆ దగ్గర ఎటువైపు దారి తీస్తుందో మానస ఊహించలేకపోయింది. ఒకరోజు మానస జాబ్కు వెళ్ళలేదు. సాయంత్రం వెజిటేబుల్ షెడ్లో కూర్చొని ఆ కూరగాయల మొక్కల వైపు తదేకంగా చూస్తోంది. మానసమ్మ అన్నాడు పల్లి. పరధ్యానంగా ఉన్న మానసకు అది వినిపించలేదు. పల్లి మానస ముందు వచ్చి కూర్చున్నాడు. ఏంటి పల్లి ఇక్కడ ఉన్నావు అంది మానస ఆలోచనల్లోంచి బయటకు వచ్చి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ఏంటో చెప్పు పల్లి అంది మానస. అది చెప్తే నువ్వు బాధపడతావమ్మా. ఒకవేళ చెప్పకపోతే నీకు అన్యాయం జరుగుతుందేమో అనే బాధ నన్ను నిలవనీయలేదు అన్నాడు. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు పల్లి. నాకు అన్యాయం జరిగేంత విషయం ఏముంది అక్కడ అంది. అది మరొక నెల రోజుల్లో అర్జున్ సార్ పెళ్ళి ఉంది అన్నాడు. ఏంటి అంది మానస ఆశ్చర్యంగా. అవునమ్మా, అర్జున్ సారు తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. నరకంలోకి అడుగు పెడుతున్నాడు అన్నాడు పల్లి బాధగా. పల్లి అర్థమయ్యేలా చెప్పు. తన జీవితం తనే నాశనం చేసుకోవడం ఏంటి అంది మానస కంగారుగా. అవునమ్మా, ఇంతకీ సారు పెళ్ళి చేసుకునేది ఎవరిని అనుకున్నావు? ఆ రాకాసిని అన్నాడు కోపంగా. మానస ఆశ్చర్యపోయింది. ఏంటి సుగుణనా అంది. అవునమ్మా అన్నాడు పల్లి. నువ్వు పొరపాటున పడినట్టున్నావు. వాళ్ళిద్దరూ ఏ రోజు అలా ప్రవర్తించలేదు కదా అంది. అయ్యో అమ్మ, నేను నా చెవులతో విన్నాను. ఆ రాకాసి ఎవరికో ఫోన్ చెప్పడం అన్నాడు. ఎవరికో అంటే ఎవరికి చెప్పింది? తన వాళ్ళు ఎవరు లేరు కదా అంది మానస. తన వాళ్ళకు చెప్పిందో పరాయి వాళ్ళకు చెప్పిందో నాకు తెలియదు కానీ అమ్మ తల్లి, ఆ అమ్మ ఫోన్లో చెప్పడం మాత్రం విన్నాను. అర్జున్ సారు ఆవిడ చెప్పినట్టు వింటాడని గొప్పలు కూడా చెప్పుకుంది అన్నాడు. ఇదంతా నిజమా పల్లి అంది మానస బాధగా. నిజమమ్మా అన్నాడు పల్లి. మానస సైలెంట్గా ఉండిపోయింది. తన మనసులో విపరీతమైన బాధ. ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయింది. ఇంతకాలం ఎవరికోసమైతే ఆశగా ఎదురు చూసిందో ఆ మనిషి కూడా ఇప్పుడు కోల్పోవాలి అన్న బాధ మానస మనసును కాలుస్తుంది. పైకి మాత్రం ఏమీ లేనట్టు సరే పల్లి వదిలే, వాళ్ళ ఇష్టం అంది. వాళ్ళ ఇష్టం ఏంటమ్మా? నీకు సార్ అంటే చాలా ఇష్టం కదా. నాకు తెలిసి సారు ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోవడం లేదేమో అనిపిస్తుంది అన్నాడు. ఆ మాటతో మానసకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. నిజంగా మీ సారుకు ఇష్టం లేదంటావా పల్లి అంది. అవునమ్మా, రాకాసి వచ్చిన రోజు నుండి మా సారు ఎప్పుడు ఆ అమ్మని అలా చూడలేదు. సారుకు తన మొదటి భార్య అంటే చాలా ఇష్టం తల్లి. వేరే ఆడవాళ్ళను ఆయన కలలో కూడా తప్పుగా తలుచుకునే రకం కాదు. అలాంటి మనిషి ఇప్పుడు ఈవిడని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే నాకు నమ్మకం కలగడం లేదు. ఏదో జరిగిందమ్మా మనకు తెలియకుండా అన్నాడు. నిజంగానా పల్లి? సరే మీ సార్ను అడిగితే అంది. వద్దమ్మా, నేను అడుగుతానులే అన్నాడు. అంది మానస. పల్లి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మానస మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. నిజంగా అర్జున్కు సుగుణని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఒకవేళ అర్జునే తనని అడిగాడా? ఇప్పటికీ అర్జున్ నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? అర్జున్ చేజారిపోతే ఇక మిగిలిన నా జీవితం అంతా శూన్యమే. ఆ తర్వాత బ్రతకమే వేస్ట్ అనుకుంది. ఆ రాత్రి మానస అన్నం తినకుండా రూమ్లోనే ఉండిపోయింది. అర్జున్ సుగుణ తింటుండగా మానసమ్మ తినలేదు. సారు అన్నాడు పల్లి. ఆకలేస్తే తింటుందిలే అంది సుగుణ. పల్లి నువ్వెళ్ళి పిలువు అన్నాడు అర్జున్. సరే సార్ అనేసి పల్లి మానస దగ్గరకు వచ్చాడు. ఏంటి పల్లి అంది. సారు మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు అన్నాడు. నాకు ఆకలిగా లేదు, నువ్వెళ్ళు అంది. సారు పిలిచారు కదా రామ్మ అన్నాడు. నేను రాను అంది మానస. సరే అని పల్లి వెళ్ళిపోయాడు. ఏమైంది పల్లి అన్నాడు అర్జున్ పల్లి ఒక్కడే రావడం చూసి. తనకు భోజనం వద్దంట అన్నాడు పల్లి. సరే అనేసి సైలెంట్ అయిపోయాడు అర్జున్. సుగుణ తినేసి వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత అర్జున్ మానస రూమ్ ముందు నిలబడి డోర్ కొట్టాడు. మానస డోర్ ఓపెన్ చేసి అర్జున్ని చూసి అలాగే నిల్చుండిపోయింది.
రండి భోంచేద్దురు అన్నాడు అర్జున్. నాకు ఆకలిగా లేదు అంది మానస తలదించుకొని. ఎందుకు లేదు అన్నాడు. తెలియదు అంది. పర్లేదు రండి, కొంచెం తిని వచ్చి రెస్ట్ తీసుకోండి, అంతా సెట్ అవుతుంది అన్నాడు. నాకు నిజంగా ఆకలిగా లేదు, అలాగే మనసు కూడా బాలేదు, దయచేసి మళ్ళీ మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టకండి అంది. సరే సారీ అనేసి అతను వెళ్ళిపోయాడు. మానస డోర్ వేసుకొని ఏడవడం మొదలుపెట్టింది. అర్జున్, నిన్ను వదులుకోవాలంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నీకు అనిపించడం లేదా? మన బంధం చిన్నప్పుడే ముడిపడిపోయింది. దాన్ని విడదీయడం ఎవరి వల్ల కాదు అది అని ఎప్పుడూ నమ్మేదాన్ని. కానీ నీకు పెళ్లి జరిగింది అని తెలిసినప్పుడు నా నమ్మకం వమ్ము అయింది అనుకున్నాను. నీ భార్య లేదు అని తెలిసాక ఆ నమ్మకం ఇంకా పెరిగింది. నిన్ను నన్ను కలపడానికి ఆ దేవుడు ఇలా చేశాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నా నమ్మకాన్ని నువ్వు చంపేస్తున్నావు. మన భార్యాభర్తల బంధాన్ని నువ్వే తెంచేస్తున్నావు అర్జున్ అంటూ ఏడ్చింది. దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా మానస హాల్లోకి వచ్చింది. హాల్ అంతా చీకటిగా ఉంది. మానస లైట్ వేసింది. హాల్లో కూర్చున్న అతన్ని చూడగానే షాక్ అయింది. అర్జున్ కళ్ళ మీద చేతులు వేసుకొని కూర్చున్నాడు. లైట్ ఆన్ అవ్వగానే చేతులు తీసి చూశాడు. మానసను చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు. మానస సైలెంట్గా రూమ్ వైపు నడిచింది. మానస గారు అన్నాడు అర్జున్ చిన్నగా. మానస ఆగి అతను ఏం చెప్పాడా అన్నట్టు చూసింది. సారీ అన్నాడు. ఎందుకు అంది తను కూడా నిదానంగా. ఎందుకో తెలియదు, చెప్పాలి అనిపించింది అన్నాడు. అంది మానస. ఇంకా అతను ఏమైనా చెప్తాడేమో అన్నట్టు అక్కడే నిలబడింది. అతను నిదానంగా మానస దగ్గరకు వచ్చాడు. అతను ఏదో చెప్పాలనుకుని చాలాసేపు ట్రై చేశాడు కానీ అతని నోటి నుండి మాటలు బయటికి రాలేదు. సైలెంట్గా అతను తన రూమ్ వైపుకు వెళ్ళిపోయాడు. మానస అతను వెళ్లే వరకు అతని వైపే చూస్తూ ఉండిపోయింది. తర్వాత తను కూడా తన రూమ్లోకి వచ్చింది. కానీ మానస మనసంతా అతను తనకు అంత దగ్గరగా రావడం గురించి ఆలోచిస్తుంది. ఏం చెప్పాలి అనుకున్నాడు కానీ ఎందుకని చెప్పకుండా వెళ్ళిపోయాడు. దేని గురించో బాధపడుతున్నట్టు ఉన్నాడు. అది ఏమై ఉంటుంది? ఆఫీస్ ప్రాబ్లమా లేక ఇంటి ప్రాబ్లమా అనుకుంది. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. అర్జున్ రూమ్లోకి వచ్చినా అతనికి నిద్ర పట్టడం లేదు. నేను చేస్తున్న పని తప్ప ఒప్ప? అసలు ఎందుకు చేస్తున్నాను ఈ పని? నేనెందుకు ఎవరో చెప్పిన మాటలు వినాలి? ఈ విషయం మానసకు ఎలా చెప్పాలి? చెప్తే నా గురించి ఏమనుకుంటుంది? సారీ మానస, నువ్వు నాకు తెలుసు. చిన్నప్పుడు మనం కలిసి ఆటలు ఆడాము అనే విషయం కూడా నీకు చెప్పలేకపోతున్నాను. నువ్వు నన్ను పెట్టావో లేదో నాకు తెలియదు కానీ ఒక స్నేహితురాలు పక్కనే ఉన్నా తెలియనట్టు నటిస్తున్నా. నన్ను క్షమించు మానస అనుకున్నాడు. సుగుణ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎవరూ లేరు, పాపం ఆడపిల్ల అని చేరదీశాను. కాను నువ్వేమో నా మంచితనాన్ని అలసిగా తీసుకొని నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తున్నావు. ఎందుకు సుగుణ నా మీద అంత కోపం? నీ జీవితం కోసం నా జీవితం నేను ఖచ్చితంగా నాశనం చేసుకోవాలని తీరాలా? భగవంతుడా, నేను ఎంత శిక్ష అనుభవించేంత పెద్ద తప్పు ఏం చేశాను? ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నారు అనుకున్నాడు. ఊపిరి ఆడనివ్వని అతని ఆలోచనలు అతనికి ఆ రాత్రంతా నిద్ర లేకుండా చేశాయి. మరునాడు ఉదయం మానస అతని కోసం చూసింది. అతను బయటకి రాలేదు. తనకు డ్యూటీ టైం అయిందని మానస వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లి ఎదురొచ్చాడు. అమ్మ, ఈరోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది తెలుసా అన్నాడు. ఏంటి అంది మానస ఆశ్చర్యంగా. అవునమ్మా, ఆ రాకాసి సారు మీద విపరీతంగా అరిచింది అన్నాడు. అరిచిందా? ఎందుకు అంది. తెలియదమ్మా, వాళ్ళిద్దరూ రూమ్లోనే గట్టిగా అరుచుకున్నారు. ఎందుకో మాత్రం నాకు తెలియదమ్మా అన్నాడు. అవునా, ఇప్పుడు మీ సార్ ఎక్కడ ఉన్నాడు అంది. హాస్పిటల్లో ఉన్నాడమ్మా అన్నాడు పల్లి. ఏంటి హాస్పిటల్లోనా అంది మానస. మనసుకు ఏదో భయం, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకుంటోంది.